హే ఆల్ ఇప్పుడైతే లెఫ్ట్ ఓవర్ రైస్‌తో అయితే ఎలా అయితే చపాతీ చేయడం అయితే చూసేద్దామండి. అంటే నైట్ మిగిలిపోయిన రైస్ అయితే ఇప్పుడు వింటర్ సీజన్ అండి. అస్సలైతే తినలేము గదా! ఇలా అయితే ఈజీ అండ్ సింపుల్ వేలో అయితే చేసుకోండి. ఎవరైనా సరే వేడి వేడిగా ఇష్టంగా అయితే తినేస్తారు. అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు మిగిలిపోయిన రైస్‌తో అయితే ఈజీగా అయితే చపాతీ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే 2 కప్ రైస్ అండ్ 1 కప్ అయితే గోధుమ పిండి వేసుకునేసేయండి. ఇలా కొంచెం 2 మిక్సప్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకునేసి మనం యాజ్ యూజువల్‌గా చపాతీ బ్యాటర్ అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో అలా అయితే ఉండాలండి. ఇది చపాతీ బ్యాటర్ లాగానే కొంచెం మెత్తగా ఉన్నా అయితే లాటుకోవడానికి అయితే చాలా కష్టం అవుతుంది. చపాతీ బ్యాటర్‌లా కలుపుకొనేసి కొంచెం ఆయిల్ వేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ పెట్టేస్తే మనకి పిండి అయితే చాలా సాఫ్ట్‌గా రెడీ అవుతుందండి. అప్పుడైతే మనం నార్మల్ చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా అయితే రుద్దుకొని కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రైస్ వేస్ట్ చేయకుండా ఏముంది నార్మల్ చపాతీ అయినా చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ మనమైతే రైస్ అయితే వేస్ట్ అవ్వకుండా ఇలా రైస్‌ని యూజ్ చేయడం బెస్టే కదండీ. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. లెఫ్ట్ ఓవర్ రైస్‌తో అయితే చేశాను. డెఫినెట్‌గా అయితే వెళ్ళి చూసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా వచ్చిందో మీకైతే కామెంట్ సెక్షన్లో అయితే నాకైతే షేర్ చేసేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కానీ చెప్పేసేయండి. చాలా సాఫ్ట్‌గా అయితే ఉంటుందండి. వేడి వేడిగా ఈ వింటర్ సీజన్‌లో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్‌గా అయితే ట్రై చేసేసేయండి గాయ్స్.